ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చారు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని పేరు లక్ష్మీ చారు అండి. దీనికోసం ఒక కుండ తీసుకుని దాంట్లో 3 రోజుల పాటు బియ్యం కడిగిన వాటర్ అలాగే గంజి వేసుకుని నిల్వ చేసుకోవాలండి. ఈ నీటిని ఇలా ఈ కుండలో ఇలా నేను 3 రోజుల పాటు గంజి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు నిల్వ చేసుకున్నానండి. దాన్ని తీసుకుని ఇప్పుడు చారు ప్రిపేర్ చేస్తున్నాను. మట్టి పాత్రలో ఈ వాటర్ 3 రోజులు పోయిన తర్వాత 4వ రోజు చారు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే దీంట్లో ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న బెండకాయలు అలాగే కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి. స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, బెండకాయలు వేసేసుకొని దీన్ని ఒక 8 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేయాలండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి ఇలాగా మసలడం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు దీంట్లో కట్ చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే దీంట్లో మునగాకు కూడా యాడ్ చేసుకున్నానండి. మునగాకు అనేది ఈ చారుకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ఇలా మసలడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూను పసుపు అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వెజిటేబుల్ అన్నీ కుక్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చారుని మసలనివ్వాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట. మనం వారంలో ఒకసారైనా సరే ఇలాంటి రసం పెట్టుకొని తింటే కనుక మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కుక్ అయిపోయింది, పోపు ప్రిపేర్ చేద్దాం. పోపు వేసుకున్నాం కదండి, మనకి చారు అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలకి పెద్దలకి కూడా మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట. ఇది గట్ హెల్త్ బాగుంటుంది. వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.